నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రజావాణి బాధితుల నిరసన. నారాయణపేట జిల్లాలో బోనాల మహోత్సవానికి ఘన ఏర్పాట్లు. గుండుమాల్లో జోరుగా ఉపాధి హామీ పనులు. చిన్నారుల హృదయాలను గెలుచుకున్న మంచు మనోజ్. జలవిహార్లో ముదిరాజు సింహవాలోకనం కార్యక్రమం పాల్గొన్న ఈటెల రాజేందర్. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్ కు కవిత విజ్ఞప్తి. 1600 కోట్ల బొగ్గు మిస్సింగ్ పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి, హరీష్ రావు డిమాండ్. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ జయప్రద. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పలువురు ప్రజావాణి దరఖాస్తుదారులు వినూత్న నిరసన తెలిపారు. సంవత్సరాలు గడిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ఎందుకు అంటూ ఫ్లెక్సీ బ్యానర్ తో ఆందోళన చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు సమస్యల విషయంపై ప్రజావాణిలో దరఖాస్తు చేస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ కవ్వ వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రజావానికి దరఖాస్తు చేయడానికి వెళ్తున్న ప్రజలను అధికారులు చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించడం శుభ పరిమాణమని, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఇచ్చిన దరఖాస్తులు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగానే ఉంటున్నాయన్నారు. ప్రజావాణి కార్యక్రమం పేరిట ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రజావాణి కార్యక్రమం ఉండాలని, ప్రజావాణిలో ఇచ్చే దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో, మండల పరిధిలో ఇక్కడ ఆర్డీఓ గారి సమక్షంలో ప్రజావాణి గత 2 నెలల నుండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో హుస్నాబాద్కు సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యల మీద సిద్దిపేట జిల్లా కలెక్టర్కు పలుమార్లు దరఖాస్తు చేయడం జరిగింది. రైతుల కొరకు కావచ్చు, అదేవిధంగా వివిధ సమస్యల మీద అక్కడ ఎన్నో దరఖాస్తులు ఇచ్చినాం. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు అక్కడ కలెక్టర్ గారికి ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చినప్పుడే పరిష్కరిస్తామనుడు ఏళ్ళకేళ్ళు గడుస్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితి సిద్దిపేటలో కనబడ్డది. మళ్ళీ ఇక్కడికి ప్రయాణ ఖర్చులు రైతులకు కావచ్చు, అక్కడికి వచ్చే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి వివిధ సమస్యల మీద పోయే వాళ్లకు అక్కడ ఖర్చులు ఎక్కువైతున్నాయని డివిజన్ వారిగా ఇక్కడికి మార్చడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారి సమక్షంలోనే ఇక్కడ మీరు ఏమన్నా ఉంటే పరిష్కరించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి అన్నట్టు ఇక్కడ ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ పాత ఏదో కొత్త సీసాలో గదే పాతసారా అన్నట్టు గదే విషయం మళ్ళీ ఇక్కడ ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చినా కూడా మళ్ళీ గదే రకంగా ఎవరు దరఖాస్తు ఇచ్చినా వాళ్ళ వైఖరిలో మార్పు అత్తలేదు. మరి ఇక్కడ ఇప్పటికైనా ఆర్డీఓ గారు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, మరి రైతులు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. లేకపోతే మేము రైతు సంఘాల పక్షాన కావచ్చు, మా బీఎస్పీ పార్టీ పక్షాన కావచ్చు, వివిధ పార్టీల పక్షాన కావచ్చు, ఇక్కడ మేము ఖచ్చితంగా వచ్చే ప్రజావాణిలో కావచ్చు ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తాం. ప్రజలకు అవసరం అక్కర్రాని ప్రజావాణితో టైంపాస్ చేసి ఇప్పుడు 45 డిగ్రీల ఎండలో ఇక్కడ రైతుల అచ్చుడు ఇక్కడ వీడికి వచ్చి ఇబ్బందులు పడు ఇదంతా ఎందుకని కూడా మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. వెంటనే వీళ్ళకి ఏ చిత్తశుద్ధి ఉన్నా కూడా ఈ అధికారులకు ప్రజలకు న్యాయం చేయాలి. చేయకపోతే మేము తీవ్ర ఆందోళనలు ఉంటాయని సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టారు. దానికి సమాధానం చెప్పాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా ప్రజావాణి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ప్రజలు ఎంతో జవాబుదారీతనం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి. వీళ్ళ యొక్క సమస్యలు ప్రజావాణిలో సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పినా కూడా అధికారులు తుంగలో తొక్కి నామకే వాస్తా ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు చెత్తబుట్టలో పారేసుకుంటూ కేవలం కాలయాపన చేయడం తప్పితే ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం చేసింది లేదు.
దాదాపు 2 సంవత్సరాల నుండి సిద్దిపేట జిల్లా ప్రజావాణిలో మేము ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారుల యొక్క సమాధానం లేదు. దాన్ని ఇంకా సౌలభ్యం చేసేందుకు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కూడా ఏదైతే ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కానీ రెవెన్యూ డివిజన్లో కూడా ఇప్పటి వరకు సమస్యలు లెక్కనే ఉన్నాయి. ప్రజలను ఒక చులకన భావంతో చూస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఇచ్చినటువంటి ఫిర్యాదులకు పరిష్కారం లేదు, అధికారుల జవాబు తరడం లేదు. అధికారులు కూడా ప్రజావాణులకు రావడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రజలు ఎంతో కష్టపడి ఈ డివిజన్ సంబంధించిన ప్రజలు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలు కూడా పెట్టి ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఆఫీస్కి వస్తే ఇప్పటి వరకు కూడా ఒక సమస్య పరిష్కారం చేసిన పాపాన కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజావాణి ఎందుకు నిర్వహిస్తున్నారని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. దాదాపు సంవత్సరాల నుండి ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. ఎంతో మంది వృద్ధులు వీళ్ళు ఎంతో మంది కష్టపడుకుంటా ఈ సచివాలయానికి వస్తే కూడా కనీసం సమాధానం చెప్పే అధికారి కూడా లేకుండా అయిపోయింది. ప్రజావాణి ఉత్తగా ఏదంటే నామకే వాస్తవాలు నడిపించుకుంటూ కాలం వెళ్ళదీస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా దీన్ని చూసైనా అధికారులకు చెల్లవచ్చే విధంగా జిల్లా కలెక్టర్ ఏదైతే నిర్లక్ష్యం చేసింది కాబట్టి జిల్లా కలెక్టర్ మీద చర్యలు తీసుకునే విధంగా మన రెవెన్యూ డివిజన్లో ఏదైతే ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేస్తారో ఆ ప్రజావాణికి మొత్తం కూడా సమాధానం చెప్పే విధంగా అధికారులను ఆదేశించాలని సందర్భంగా కోరుతున్నాం. లేకపోతే ఈ ప్రజావాణి ద్వారా ఈ టైం వేస్ట్ చేసి ఏదైతే ప్రజావాణి అని పెట్టి అధికారులు ఇక్కడ ఉండి టైం పాస్ చేయడం కాదు, లేకపోతే అక్కడ ఆఫీసులలో కూర్చున్నా కూడా ఈ ప్రజల సమస్యల గురించి పరిష్కార దిశ ముందుకెళ్తారు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ అధికారులు ప్రజావాణి పెట్టాలి. నారాయణపేట జిల్లా మక్తల్ పరిధిలోని కేశవనగర్ లో గ్రామ దేవతలైన శ్రీ 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 కేంచమ్మ కర్రమ్మ అమ్మవారి బోనాల మహోత్సవానికి భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీ పరాభవ నామ సంవత్సర అధిక జ్యేష్ఠ మాసం దశమి సందర్భంగా మంగళవారం ఉదయం భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు హస్త నక్షత్రయుక్త శుభముహూర్తంలో అమ్మవారికి మహా అభిషేకం నిర్వహించనుండగా అనంతరం ఉదయం 8:30 అలంకరణ, మహా నైవేద్యం, మంగళహారతి కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు బోనాల ప్రధానోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం కింద గుండుమాల్ మండల కేంద్రంలోని కైతాన్ చెరువులో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా కూలీలు చెరువులోని ఒండ్రు మట్టిని తీసి అవసరం ఉన్న రైతుల పొలాలకు తరలిస్తున్నారు. ఈ విషయంపై ఫీల్డ్ అసిస్టెంట్ చిన్నయ్య మాట్లాడుతూ, గుండుమాల్ ప్రాంతంలో ప్రస్తుతం 2 సైట్లలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని తెలిపారు. మండలంలో మొత్తం 437 యాక్టివ్ జాబ్ కార్డులు ఉండగా 723 మంది యాక్టివ్ కూలీలు ఉన్నారని చెప్పారు. ఈ రోజు మొత్తం 235 మంది కూలీలు పనిలో పాల్గొన్నట్లు వివరించారు. పని కొలతల ప్రకారం ఒక్కో కూలికి సుమారు 300 రూపాయల వరకు వేతనం లభిస్తుందని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు ఈ పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు. కూలీల హాజరును ఫేస్ రికగ్నైజేషన్ విధానం ద్వారా నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. నాదర్గూల్లోని ఓ అనాథ ఆశ్రమాన్ని ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకుడు గిరి సోషల్ మీడియాలో చేసిన వినతికి స్పందించిన మనోజ్ వెంటనే ఆశ్రమానికి చేరుకొని చిన్నారులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఆశ్రమానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలు విరాళంగా అందజేసిన ఆయన అనంతరం ఆహార పదార్థాలను కూడా పంపిణీ చేశారు. చిన్నారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ, సమాజంలో ఎవరూ లేని వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన వల్లైన సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ఆశ్రమానికి తన వంతు సహాయ సహకారాలు కొనసాగిస్తానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. మనోజ్ చేసిన ఈ సేవా కార్యక్రమంపై స్థానికులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీరు అటు సైడ్ ఇచ్చేయండి నాకు కొంతమందికి. छोटू लेके జలవిహార్లో ముదిరాజు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ముదిరాజు సింహావలోకనం కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీసీడీ నుంచి బీసీఏలోకి ముదిరాజులను మార్చాలనే ప్రధాన డిమాండ్ను నాయకులు ప్రభుత్వానికి వినిపించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణలో ముదిరాజులు అతిపెద్ద కులమని 26 లక్షల జనాభాతో 7.46% ఉన్నప్పటికీ సరైన రాజకీయ సామాజిక అవకాశాలు దక్కడం లేదన్నారు. ఐక్యంగా పోరాడితేనే హక్కులు సాధ్యమవుతాయని పిలుపునిచ్చారు. మనలాంటి జాతులందరినీ కలుపుకొని ముందుకు పోవాలి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా జాతి మనుగడ కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఈటెల హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు ముదిరాజు సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మా మిత్రులు సభాధ్యక్షులు దినేష్ గారు, పెద్దలు బండ ప్రకాష్ గారు, జగన్మోహన్ రావు గారు, చిరంజీవులు గారు, నారాయణ గారు, మా మరో మిత్రుడు శివకేశవ్ గారు, అందరికీ పేరు పేరిన నమస్కారం. ఇది యాక్చువల్గా బహిరంగ సభ కాదు, హాల్ మీటింగ్ కూడా కాదు. ఇది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని పెట్టిండ్రు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అనేక విషయాల మీద అందరూ పాల్గొని ఏం చేయాలో నిర్దేశించుకునేటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇది. కాబట్టి దీంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా పాల్గొని మీ అభిప్రాయాలు, రాబోయే కాలంలో మనం అనుసరించాల్సిన వ్యూహాల గురించి మీరు చెప్తే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తున్నా. రెండవ ఏంటంటే, నేను కూడా 40 ఏళ్ళుగా విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, 26 ఏళ్ళుగా ఈ రాజకీయాల్లో ఉన్నా. కానీ నేను మళ్ళీ సూచన చేస్తున్నా, ఏమనుకోవద్దు. ఒకటే సంఘంగా ఉండాలి తప్ప 4 సంఘాలుగా 10 సంఘాలుగా ఉండాలని కోరుతున్నాను. ఇది మంచిది కాదు. బయట ప్రపంచం ఏం ఆలోచిస్తుంది సంఘాల గురించి కానీ మన గురించి కానీ ఏం ఒపీనియన్ ఉందో మనందరికి తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో గతంలో ఉన్న ఏదైనా సంఘాలు ఉంటే కన్విన్స్ చేసుకొని విద్యావంతుల వేదిక ఒకటే ఉండాలి. ఈ ప్రొఫెషనల్స్, ఇంటలెక్చువల్స్ ఇట్లా ఏ పేర్లు పెట్టుకున్నా ఒకటే ఉండాలి తప్ప 4 ఉండే ప్రయత్నం చేయొద్దు. నెంబర్ 1, ఎట్టి పనులను ఫాలో కావాలంటున్నాను, మోదీజీ కొట్లాడుతున్నాను. రెండవది ఏంటంటే, పార్టీలకు నాయకత్వం వహించాలి ఎవరైతే ఉంటారో సంఘానికి ఎక్కడ కూడా నాయకత్వ స్థానంలో ఉండద్దని కోరుతున్నాను. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాని, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెలుగుమట్లలో ఇండ్లు కూల్చివేతకు గురైన బాధితులకు వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని వారు గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. అలాగే పరిగి మండలం కడ్లాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ నోటీసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. RRR అలైన్మెంట్ మార్పు, భూసేకరణ సమస్యలు సహా పలు కీలక అంశాలపై గవర్నర్కు బాధితులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గవర్నర్ను కోరినట్లు వారు తెలిపారు. అయితే న్యాయం జరగకపోతే మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమ బాట పడతామని కవిత గారు హెచ్చరించారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద నిరంతరాయంగా ఒక పక్క తెలంగాణ రక్షణ సేన, ఇంకొక పక్క ధర్మ సమాజ్ పార్టీ కలిసి అనేక పోరాటాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి అందులో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో
వెలుగుమట్ల కావచ్చు, మరి పరిగిలో ఇండస్ట్రీస్ కోసం అక్వైర్ చేస్తున్నటువంటి ల్యాండ్కి సంబంధించిన అంశం కావచ్చు, RRRలో ల్యాండ్ కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులు కావచ్చు, వీరందరి పట్ల అనేక రకాల పోరాట రూపాల్లో మేము పోరాడుతూ వచ్చినాం. కొన్ని చోట్ల రిజల్ట్ సాధించుకోగలిగినాం. ఖమ్మం వెలుగుమట్లలో దాదాపుగా 318 మందికి మళ్ళీ ప్రభుత్వం దిగి వచ్చి అదే చోట పట్టాలు ఇవ్వడం, అదేవిధంగా పరిగి కానీ RRR కానీ మరి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఆపేయడం, ఇవన్నీ కూడా మేము పాక్షిక విజయాలుగా భావిస్తూ మరి సంపూర్ణ విజయం కావాలంటే ఖచ్చితంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంచి రిపోర్ట్ తెప్పించుకొని మరి ఏ విధంగా అన్యాయం జరిగిందో తెలుసుకొని న్యాయం చేసే విధంగా మరి గవర్నర్ గారిని కలిసి ఇవాళ వారి మద్దతు కూడగట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఖమ్మం నుండి నవ్య, అట్లానే కృష్ణ, అదేవిధంగా RRR దగ్గర నుండి మహాలింగం గారు, అదేవిధంగా పాండు గారు, అట్లానే పరిగి నుండి పులిందర్ గారు, మరి ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా గవర్నర్ గారిని కలిసి ఒకటే మాట అడిగినాము. ఖచ్చితంగా ఈ భూ నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరగాలి. భూమి కోల్పోయినటువంటి రైతు నీళ్లలోంటి బయటపడ్డటువంటి చేప పిల్లలాగా తల్లడిల్తాడు కాబట్టి మరి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాలి. యావత్ సమాజం రైతుల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉందని భావించి గవర్నర్ గారిని కలవడం జరిగింది. వారు చాలా సమయం ఇచ్చి ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా విన్నారు. మరి వారి వద్ద నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. కొంత సమయం ఇస్తాం, వేచి చూస్తాం. అప్పటికీ న్యాయం జరగకపోతే ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ కూడా వెళ్ళడానికి వెనకాడబోమని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని అధికారిక వెబ్సైట్ లో స్పష్టంగా చూపిస్తున్నదని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ బొగ్గుపై కోల్ సెస్ చెల్లించారని, ఇన్కమ్ ట్యాక్స్ సహా అన్ని రకాల నిబంధనలు పూర్తిగా పాటించారని ఆయన తెలిపారు. దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు విలువ సుమారు 1600 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. అయితే ఈ భారీ బొగ్గు నిల్వ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడ దాచిపెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీష్ రావు తీవ్రంగా ప్రశ్నించారు. ప్రజలకు సంబంధించిన ఈ కీలక అంశంపై పూర్తి వివరాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు సింగరేణి వెబ్సైట్లో పోతే ఏం చెప్తున్నారంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మన దగ్గర ఈ వేరియస్ పాయింట్స్లో స్టాక్ ఉంది అని చూపిస్తున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినాము. డిమాండ్ లేకపోవడం వల్ల ఒక్కొక్క బొగ్గుబాయి మీద ఇంత స్టాక్ ఉన్నది అని సింగరేణి అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తుంది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు. ఎంత మందమర్రి బొగ్గుబాయి మీద 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందట. ఉన్నారా మందమర్రిలో? ఇది సింగరేణి వెబ్సైట్లో చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో సింగరేణిలో మందమర్రి బొగ్గుబాయి దగ్గర 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. ఎస్ఆర్పి అంటే మన శ్రీరాంపూర్ బొగ్గుబాయి దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. RG1 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. RG3 బాయి మీద 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. BHPL భద్రాద్రి భూపాలపల్లి బొగ్గుబాయి మీద మా రమణన్న పోయి చూడాలి రేపు, కార్మికులను తోలుకొని పోయి 5,40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. అరే మరి సింగరేణి అఫీషియల్ వెబ్సైటు మీకని చాలా గమ్మత్ చెప్తా వినండి. YLD ఇల్లెందు బొగ్గుబాయి మీద 3,50,000 బొగ్గు స్టాక్ ఉన్నది. SPL సత్తుపల్లి మీద 2 లక్షల స్టాక్ ఉన్నది. మొత్తం కలిపితే ఈరోజు సింగరేణి అధికారిక లెక్కల ప్రకారం సింగరేణి ఆన్లైన్ వెబ్సైట్లో వాళ్ళు చెప్తున్నది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి బాయిల మీద స్టాక్ ఉన్నది అని చెప్పి సింగరేణి చూపిస్తున్నది. ఉత్తగా చూపించుడు కాదు, ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల మీద ఆదాయం వచ్చింది మాకు
టన్నుకు 4,200 రూపాయలు ఉంటుంది కదా, 4,200 రూపాయల చొప్పున ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులకు లెక్కగట్టి మాకింత ప్రాఫిట్ వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ కట్టిండ్రు, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చిండ్రు, దీని మీద కోల్ సెస్ కట్టిండ్రు, దీని మీద డిఎంఎఫ్టి కింద ఇస్తాం కదా, డిఎంఎఫ్టి సిఎస్ఏ డబ్బులు కూడా ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఎటువా ఈ బొగ్గు? మరి నేను ఉత్తగా చెప్తాను, దిస్ ఈజ్ అఫీషియల్ రికార్డ్. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినాము, బాయిల మీద ఉన్నది. ఈ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, అదేవిధంగా డిఎంఎఫ్టి కూడా ఇచ్చిండ్రు. అంటే ఇది కొత్త రూల్ తెచ్చింది కాంగ్రెస్. బొగ్గు తీయంగానే లెక్క తీస్తురుగా ప్రాఫిట్. అంటే మేము ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఈసారి సింగరేణికి, ఇక మా అంత తీసి మార్కాన్గాడు లేడు అని చెప్పి మేము ఇంత బొగ్గు ఉత్పత్తి చేసినాం ఈసారి అని చెప్పిండ్రు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మరి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు యాడికి వాయే? ఉన్నదా లేదా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే దీని విలువ ఎంత? 4,000 కాడికి వేసుకున్న 1,600 కోట్లు. మరి 1,600 కోట్ల బొగ్గు బాయిల మీద ఎందుకు లేదు? ఉన్నదా లేదా? మరి లేకపోతే యాడికి పోయింది? ఎవడు తిన్నాడు? ఈ పైసలు ఎవరి జేబులకు పోయింది? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన మాజీ ఎంపీ జయప్రదకి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొత్తి సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు గుర్రపు శెట్టి, పగడాల మురళి అధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆలయంలో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో రాహుకేతు పూజలు నిర్వహించారు. రైతుల కష్టాలను గాలికి వదిలేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై బురద జల్లుతుందని భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు రవి రాథోడ్, ఆఫీస్ ఇన్ఛార్జ్ రవి గౌడ్లతో కలిసి ఆయన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను, రాష్ట్ర ప్రభుత్వ తీరును వారు తీవ్రంగా ఖండించారు. ఈరోజు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని గుర్తించి ప్రధాన ప్రతిపక్షం విఫలమైన తరువాత భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది కాబట్టి నిన్న రైతు భరోసా, బీజేపీ భరోసా అని మధుయాత్ర మా రాష్ట్ర అధ్యక్షుడు
రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి నిన్న రైతుల దగ్గరికి వెళ్ళటం ప్రారంభించారు. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వణుకు పుట్టింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ రోడ్ల మీద వందల టన్నుల, వేల టన్నుల ధాన్యం పడుతుంది. ఎండకెండుతూ వానకు తడుస్తూ ఉంటే దాని నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రం మేము కొనం అని చెప్పింది, అందుకే ఈ దుస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి మాట్లాడతారు. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, పైనుంచి బీజేపీ వాళ్ళు బస్సు యాత్ర పెట్టారు, వాళ్ళకి ఎవరన్నా అవగాహన ఉందా అని ఆయన మాట్లాడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే మాకు గౌరవం. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. మిగతా నాయకుల్లో అవగాహన లేకుండా మాట్లాడటం అన్నది కరెక్ట్గా అనిపించట్లేదు. వాళ్ళకి స్తూపాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ధాన్యం కొనుగోలు మీద ఉన్నట్టయితే ఈ రోజు రైతుకి ఈ దుస్థితి ఏర్పడేది కాదు. మీ దగ్గర గోడౌన్లు ఎక్కడున్నాయి? కేంద్రం మీకు చెప్పిందా ధాన్యం కొనొద్దని, మొక్కలు కొనొద్దని? కేంద్రం నుంచి రావాల్సిన ప్రతిదీ మీకు వచ్చింది. బస్తాలు వచ్చినాయి, తాళ్ళు వచ్చినాయి, హమాలీలకు డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇంకేంటి ప్రాబ్లం? దయచేసి మీ అసమర్థతని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ రైతులు మీ ఎమ్మడబడుతున్నారు. మీరు రోడ్ల మీద వచ్చే పరిస్థితి లేదు, ఊళ్ళలోకి వెళ్ళే పరిస్థితి లేదు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ప్రజల దగ్గరికి వెళ్తుంది, ప్రజల కోసం ఉంటుంది. రైతులు ఎంత కష్టపడుతున్నారన్నది చూసింది. కనీస పెట్టుబడి కూడా రావట్లేదు. ఒక క్వింటాకి 8 నుంచి 10 కేజీలు తాలు కింద తీసేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? కనీసం వరి ధాన్యమైనా కొద్దిగా తడిస్తే ఎండబెట్టుకొని అమ్ముకోవచ్చు. కానీ మొక్కల పరిస్థితి ఏంటి? ఒక్కసారి మొక్కలు వచ్చిందంటే మొక్కలు వచ్చేస్తాయి. అది ఎందుకు పనికిరాదు? మీకు కనపడట్లేదా? మీరు కూడా 100 ఎకరాలు 170 యాక్ట్లో సంపాదించారు కదా, మంచిగా పండుతున్నాయి కదా, ఆ బాధ మీకు తెలియదా? ఇప్పటికైనా కేంద్రం మీద నిందలు వేయడం మానుకొని రైతుల పక్షాన ఆలోచించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బస్సు యాత్రకి వచ్చే స్పందన చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ప్రతి జిల్లా తిరుగుతున్నారు, ప్రతి రైతుని కలుస్తున్నారు. తప్పకుండా కేంద్రం ప్రతి గింజ ఉంటది. రైతుల దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేయండి. కేంద్రం కాదు కదా, కేంద్ర బాధ్యత కాదు కదా రైతుల దగ్గర నుంచి ధాన్యం తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. మా దగ్గర ఇంత ధాన్యం ఉంది, మీరు తీసుకోండి అని చెబితే కేంద్రం తీసుకుంటారు. కేంద్రం తీసుకోరు అన్నప్పుడు మీరు ఈ ఆరోపణ చేయండి. మీ తప్పిదాలను తప్పుకోవడం కోసం కేంద్రం మీద నిందలు వేయొద్దని చెప్పేసి మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. వెంటనే సాధ్యమైనంత త్వరలో ప్రతి ఒక్క ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా చెయ్యాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న కాలువల గురించి, ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడారు. నా ఖమ్మం జిల్లా ప్రజలకి నా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి అని చెప్పి సంతోషం ఉంటారు. ఖచ్చితంగా గుర్తుంటారు. 40 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రజలకు మేలెంత చేశారన్నది కూడా ప్రజలకు తెలుసు.
మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.